ధర్మరాజు కర్ణుడికి తర్పణం విడిచిపెడుతూ నీళ్లతో బదులు కన్నీళ్లతో విడిచిపెడుతూ ఉంటే కృష్ణుడు అభ్యంతరం చెప్పాడు. నీళ్లతోనే తర్పణం అయ్యా, కన్నీళ్లతో కాదు, మీ బంధాలు అందులో పెట్టకండి. ఆ చేస్తే మీకు జన్మరాహిత్యం ఉంటుందో లేదో వేరే విషయం. ఆ జీవుడు చేసిన కృషి అంతా పోతుంది, మీకోసం వాడు పుట్టాను మళ్ళీ. అంచేత ఎప్పుడు కర్మకాండ చేసేటప్పుడు, పితృకార్యాలు చేసేటప్పుడు, రుద్రభూమిలో కానీ ఆ సందర్భాలు ఎక్కడైనా గంభీరంగానే ఉండాలి, కన్నీళ్లు పెట్టకూడదు. వస్తాయి ఒక్కోసారి వారితో ఉండే మనకు అనుబంధాన్ని బట్టి వస్తే వెంటనే చిక్కపట్టుకోవాలి. అవి ఉరికి కళ్ళల్లో అలా కనిపించి ఇంకిపోయే కన్నీళ్లే కావాలి, కానీ తువ్వాలతో తుడుచుకోవలసిన పరిస్థితి రాకూడదు. అదేదో సిద్ధాంతం అని కాదు, అది అవతల జీవుడికి మంచిది కాదు. ఎందుకంటే వెళ్ళిపోయిన వాడు మోక్షం పొందడానికి యోగ్యుడేమో, ఆయన తెంచుకుంటున్నాడేమో, మనమేమిటి మళ్ళీ లాగడం. ఈ బంధాలు పెరిగేది ఈ కన్నీళ్ల బంధాలతోనే. కన్నీటి పాశాలు వీటిని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్యం తప్పదు. అందుకే ఇదివరకు మనం కాశీని గురించి చెప్పుకున్న ఒక పద్యంలో ఈ పుష్పాలు అవి అంజలిగా సమర్పించి గంగలో వదులుతారు. అవి ఏమిటంటే, కాలుచునున్నదేమి మణికర్ణిక కాదు గదా, శవాలుగా రలుచునున్నవేమి మధురాశలు కావు గదా, జలాలపై తేలుచునున్నవేమి అరుదించటి జన్మల దేహమోహ బంధాలను కోయు కత్తులు గదా, కనిపించను కశికాపురిన్ అని చెప్పుకున్నాం. రాబోయేటువంటి జన్మల బంధాలను కోసేటువంటి కత్తులు కావాలి అవి, ఇక మళ్ళీ పెంచేవి కాకూడదు. తప్పదు, తత్వం అలాగే ఉంటుంది. అందుకని గంభీరంగా చేయవలసిన పని కన్నీళ్లతో చేస్తున్నాం.